వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను మీనా. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. బ్లడ్ డిజార్డర్ రోగులకు ప్రభుత్వం చేయూత. వైద్యుల శిక్షణ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ వెల్లడి. మత్స్య దిగుబడి పెంపుదల కోసం కృత్రిమ ఆవాసాలు. ఉత్తరాంధ్రలో 22 కేంద్రాలు నెలకొల్పామన్న మంత్రి అచ్చెన్నాయుడు. మహిళల సాధికారతే లక్ష్యమన్న డాక్టర్ శైలజ. మహిళా కమిషన్ నూతన చైర్పర్సన్ గా బాధ్యతల స్వీకరణ. సమసమాజ స్థాపనకే టీడీపీ ఆవిర్భావం. ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ సభలో పల్లా శ్రీనివాస్ వ్యాఖ్య. ఆరోగ్య సంరక్షణలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలన్నదే తమ ఆకాంక్ష అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈరోజు విజయవాడ సమీపంలోని గుణదలలో జరిగిన ఎన్హెచ్ఎం హిమోఫీలియా సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఓరియంటేషన్ ట్రైనింగ్ ఆన్ అడ్వాన్స్ మొడాలిటీస్ ఇన్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ బ్లడ్ డిజార్డర్స్ 2 రోజుల రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి 26 జిల్లాల సికిల్ సెల్ నోడల్ ఆఫీసర్లు, జీజీహెచ్, జిల్లా ఆసుపత్రులకు చెందిన జనరల్ మెడిసిన్, పెడియాట్రిక్, ఓబీజీ నిపుణులు, పాడేరు, విశాఖ, కాకినాడ, గుంటూరు, కర్నూలు ఐసీహెచ్ఎస్ల నోడల్ ఆఫీసర్లు హాజరయ్యారు. అనంతరం మంత్రి సత్యకుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 1900 మంది హిమోఫీలియా బాధితులున్నారని చెప్పారు. తలసేమియాతో 2100 మంది, అలాగే సికిల్ సెల్ ఎనీమియాతో 2100 మంది బాధపడుతున్నారని అన్నారు. జన్యుపరంగాను వారసత్వంగా వస్తున్న వ్యాధులను ముందుగా గుర్తించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. బాధితుల్ని గుర్తించి వారికి క్రమం తప్పకుండా ఉచితంగా రక్త మార్పిడి చేయిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 5 ఐసీహెచ్ఎస్ సెంటర్ల ద్వారా ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నామని, వ్యాధి నిర్ధారణ అయిన తరువాత వారికి ఉచితంగా చికిత్స అందిస్తున్నామని వివరించారు. గిరిజన ప్రాంతాల్లో 19 లక్షల మందికి సికిల్ సెల్ ఎనీమియా స్క్రీనింగ్ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 10,50,000 మందికి స్క్రీనింగ్ పూర్తయినట్టు చెప్పారు. జన్యుపరమైన సికిల్ సెల్ ఎనీమియా స్క్రీనింగ్ తర్వాత గుర్తింపు కార్డులు ఇస్తున్నామన్నారు. 2 రోజుల పాటు ఈ బ్లడ్ డిజార్డర్స్ హిమోఫిలియా, తలసేమియా, సికిల్ సెల్ అనీమియాకి సంబంధించి రాష్ట్రంలో ఉంటున్న 17 సర్వజన ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించిన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అదేవిధంగా ఈ 3 విభాగాలకు సంబంధించిన నోడల్ ఆఫీసర్లకి ఒక రీఓరియంటేషన్ ప్రోగ్రామ్, 2 రోజుల రీఓరియంటేషన్ ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. ఈ రాష్ట్రంలో అనేక మంది, దాదాపు 1900 మంది హిమోఫీలియా వ్యాధితో బాధపడుతున్నారు. అదేవిధంగా 2100 తలసేమియాతోనూ, అదే సంఖ్యలో సికిల్ సెల్ అనీమియాతోనూ ప్రజలు బాధపడుతున్నారు. ఇది జన్యుపరంగా వారసత్వంగా వస్తున్న వ్యాధులు కాబట్టి వీటిని ముందస్తుగా గుర్తించడం, దానికి తగిన చికిత్సని జీవితాంతం అందించడం మాత్రమే మనం చేయగలం. రాబోయే రోజుల్లో ఏదైనా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వచ్చి, రీసెర్చ్ వచ్చి, జీన్ థెరపీస్ కానీ జీన్ ఎడిటింగ్లో వస్తే తప్ప ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయం ఏంటంటే వీరిని గుర్తించడం. ప్రభుత్వం వీరికి ఉచితంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయడం. ఎందుకంటే రాష్ట్రంలో 5 ఐసీహెచ్ఎస్ ఇంటగ్రేటెడ్ హిమోగ్లోబులిన్ అండ్ గ్లోబినోపతి అండ్ హిమోఫిలియా సెంటర్లు ఉన్నాయి. వాటిలో వీటిని గుర్తించడం, టెస్టులు చేసిన తర్వాత పాజిటివ్ వస్తే ఆ ఫ్యాక్టర్ అస్సే కోసం సిఎంసి వేలూరుకు పంపడం లేదా బాంబేకి పంపడం చేస్తూ ఉన్నాం. అంటే ప్రాథమికంగా వీరిని గుర్తించిన తర్వాత ఏ వ్యాధితో బాధపడుతున్న హిమోఫీలియానా, లేకుంటే తలసేమియానా, సికిల్ సెల్ అనీమియానా గుర్తించి దానికి అనుగుణంగా చెప్పినట్టుగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కానీ, లేదా హైడ్రాక్సీ యూరియా మాత్రలు కానీ, లేదా ఈ ఐరన్ డిపాజిట్స్ పెరుగుతాయి కాబట్టి ఐరన్ కెలేషన్ మందులు కానీ అందించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. అదేవిధంగా
సొసైటీ ఫర్ హిమోఫిలియా సంస్థ కానీ లేదా రెడ్ క్రాస్ సంస్థ కానీ హిమోఫిలియా కానీ తలసేమియా సికిల్ సెల్ దీనికి వ్యాధిగ్రస్తులకి సేవలు అందించడం కోసం ముందుకొచ్చాయి. ఇతరత్ర కొన్ని నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఎన్జిఓస్ ఉన్నాయి, వాటి కూడా ఈ రంగంలో పనిచేస్తున్నాయి. వారందరికీ కూడా నేను ఈ సందర్భంగా వారు అందిస్తున్న నిర్పమాన సేవలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ దాదాపు హిమోఫీలియాకి సంబంధించి మన దేశం ప్రపంచంలోనే 2వ స్థానం ఉండగా మన రాష్ట్రంలో దాదాపు 1900 దాకా కేసులు ఉన్నాయి. అయితే వీటికి ఉచితంగా ట్రాన్స్ఫ్యూజన్ చేస్తున్నాం, మందులు అందిస్తున్నాం, లేదా పెన్షన్ కూడా ప్రభుత్వం వైపు నుంచి ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి 10,000 పెన్షన్ అందుతుంది. కానీ దాని కారణంగా జీవితాంతం వీరు ఆ పెన్షన్ అందుతుంది, కానీ జీవితాంతం వీరు వాటి నుంచి బాధపడే పరిస్థితి ఉంది. కాబట్టి వాటిని గుర్తించిన తర్వాత మెరుగైన చికిత్సను అందించడం మాత్రమే మన ముందున్న ప్రత్యామ్నాయం. అందుకని దానికి సంబంధించి ఈ వ్యాధిగ్రస్తుల్ని గుర్తించే దిశగా ఉదాహరణకి సికిల్ సెల్ అనేమియా వ్యాధిగ్రస్తుల్ని ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉంటున్న ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కువగా ఉంటున్నారు. కాబట్టి ఈ 19 లక్షల చిల్లర టార్గెటెడ్ గ్రూప్కి ఉచితంగా స్క్రీనింగ్ చేస్తున్నాం. దాంట్లో 10,50,000 దాకా ఇప్పటికి స్క్రీనింగ్ చేయడం జరిగింది. 19,000కు పైగా ఈ ట్రైట్ అంటే క్యారియర్స్ బయటపడ్డారు. తర్వాత వాటిలో డిసీజ్తో బాధపడుతున్న వాళ్ళు 2,100 మంది దాకా ఉన్నారు. అయితే ప్రభుత్వం వైపు నుంచి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ జెనెటికల్ అదే జీన్స్ ఉన్న వాళ్ళు, ఒకే జీన్స్ ఉన్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళ పిల్లలకు కూడా తదనంతర తరానికి కూడా సంక్రమించే ప్రమాదం ఉంది. కాబట్టి వాటికి ఏ జీన్లు వీళ్ళలో ఉన్నాయనే దాన్ని ఒక హెల్త్ కార్డుని తయారు చేయడం జరిగింది. దాన్ని మ్యాచ్ చేయడం వల్ల ఎవరు పెళ్లి చేసుకోవచ్చు, ఎవరు చేసుకోకూడదు, మేనరికం పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంది లేదు అనే విషయాన్ని తెలుస్తుంది. దాని ద్వారా ఆ పెళ్లిళ్ళని నివారించడానికి అవకాశం ఉంటుంది. ఆ అవగాహన కల్పించడం కోసం మా నోడల్ ఆఫీసర్ని ఇప్పుడు ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో పాల్గొంటున్న వివిధ విభాగాలకు సంబంధించిన డాక్టర్లకు కూడా ఈ సందర్భంగా దీని మీద చర్చ జరుగుతుంది. 2 రోజుల పాటు జరిగే ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాము ఒక పాజిటివ్ అవుట్కమ్స్ ఇస్తుందని, ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, తద్వారా ఒక వ్యాధిగ్రస్తుల్ని ప్రాథమిక దశలోనే గుర్తించడం, వారికి మెరుగైన వైద్యాన్ని అందించే దిశగా ప్రయత్నాలు చేస్తారు. రాబోయే రోజుల్లో కూడా ఇవి కొత్త ఆవిష్కరణలకు దారితీసి ఒక జీన్ థెరపీ కూడా దారితీసే అవకాశం ఉంది. ఆ దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రయత్నాలు ఏమైనా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. ప్రధానమంత్రి మత్స్య సంపద పథకం కింద విశాఖ సముద్ర జిల్లాలో కృత్రిమ ఆవాసాల ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర మత్స్య పశుసంవర్ధక వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. విశాఖ కేంద్రంగా సముద్ర ఉత్పత్తుల దిగుబడులు పెంచేందుకు కూటమి ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాన్ని మత్స్యకారులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఉత్తరాంధ్ర సముద్ర జిల్లాలో 22 చోట్ల కృత్రిమ ఆవాసాలను ఏర్పాటు చేయగా విశాఖ నగర పరిధిలో ఎండాడ, పెద్దజాలరిపేట, యారాడ తీర జలాల్లోకి పడవలపై వెళ్లి లాంఛనంగా వీటిని మంత్రి ప్రారంభించారు. ఫిషింగ్ హార్బర్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్ కు మత్స్య సంపద ఒక పెద్ద వరమని తెలిపారు. మత్స్యకారులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని చేపల వేటలో సరికొత్త పద్ధతులను అలవర్చుకోవాలని సూచించారు. తుఫానులు, ఇతర ప్రమాదాలను మత్స్యకారులు ముందస్తుగా గుర్తించేందుకు 600 బోట్లకు ట్రాన్స్పాండర్లు అందజేశామని తెలిపారు. తీర ప్రాంతాల్లో అవసరమైన చోట్ల జెట్టీలు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలియజేశారు. మీరేదో పూర్వంలాగా బోటు మీద వెళ్ళడం, చేపలు పట్టుకొని తేవడం, అమ్ముకోవడం కాదు. టెక్నాలజీ కూడా పెరిగింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి బోటుకి ట్రాన్స్పాండర్లు పెట్టాం. మీరెవరైనా వెళ్తే సముద్రంలోకి అప్పటికప్పుడే సైక్లోన్ వస్తే అవస్థలు పడేవాళ్ళు. ఈరోజు ట్రాన్స్పాండర్లు పెట్టడం వల్ల ఎప్పుడు సైక్లోన్ వస్తుంది, ఎప్పుడు మీకు ప్రమాదం జరుగుతుంది, ఎక్కడ చేపలు దొరుకుతాయి, ఇవన్నీ కూడా తెలుసుకునే అవకాశం వచ్చింది. ఈ ఒక్క విశాఖపట్నంలోనే 600 బోట్లకి ట్రాన్స్పాండర్లు పెట్టాం. రేపు GPS కూడా ఇచ్చి ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మత్స్యకారులు ఆ రోజు తెలుగుదేశం కానీ ఈరోజు NDA ప్రభుత్వానికి కానీ అనునిత్యం మీరు అభిమానిస్తున్నటువంటి కమ్యూనిటీ కాబట్టి మీకు తప్పనిసరిగా అన్ని విషయాల్లో కూడా మేము ముందుంటాం. అదేవిధంగా ఏదైతే తీర ప్రాంతం ఉందో కేరళలో ఉన్నట్టుగా 10-20 కిలోమీటర్లు కట్టకపోయినా అవసరం ఉన్న దగ్గర హార్బర్లు కానీ, జెట్టీలు కానీ, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కానీ కేంద్ర ప్రభుత్వం సహకారంతో అవసరమైతే బ్యాంకులో రుణం తీసుకొనైనా సరే కొన్నైనా సరే నిర్మించడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ
జోసెఫ్ను కూడా అభినందిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా రాయపాటి శైలజ మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ రాష్ట్ర కార్యాలయంలో ఈ రోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెను మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, ప్రముఖ వ్యాపార విద్యావేత్త రాయపాటి గోపాలకృష్ణ, రమేష్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రమేష్ బాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు శివనాగమల్లేశ్వరరావు తదితరులు అభినందించారు. మహిళా సాధికారతే ధ్యేయంగా పనిచేస్తామని, రాష్ట్రంలోని ఏ మహిళకు అన్యాయం చేసినా, వారి హక్కులకు భంగం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయం జంక్షన్లో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు నూతన విగ్రహాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఈ రోజు ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఎంపీ కలిసటి అప్పలనాయుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ 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 ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ విజయనగరంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఒక శుభ పరిణామమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఎంతో మందికి రాజకీయ అవకాశం కల్పించిన గొప్ప నాయకుడు, అలాగే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అని వ్యాఖ్యానించారు. సమాజ స్థాపన కోసమే టీడీపీని స్థాపించారని చెప్పారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది నాయకుల మూలాలు టీడీపీలోనే ఉన్నాయని, టీడీపీ అంటేనే నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ అని అన్నారు. రాజకీయం అంటే డబ్బు సంపాదన కాదు, సేవ చేయడం అనేలా విజయనగరం పూసపాటి రాజులు పాలన చేసి చూపిస్తున్నారని కొనియాడారు. విజయనగరం టీడీపీ నాయకులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారన్నారు. వ్యవస్థాపకులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి ఒక విగ్రహాన్ని విజయనగరం జంక్షన్ లో ఈ కోడల్లో పెట్టి విగ్రహ ఆవిష్కరణకి అవకాశం కల్పించినందుకు వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి ప్రజలకు అందరికీ కూడా తెలియజేసేది, ఎవరైతే రాజకీయంలో ఆదరించుకున్నారో వారు సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనలు రావాలి, అలాగే సమాజ స్థాపన చేయాలని ఒక ఆలోచన ఉండాలి. అదే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారిని కానీ తీసుకుంటే వారి ఆలోచనలు కానీ వారి సిద్ధాంతాలు కానీ తీసుకుంటే బడుగు బలహీన వర్గాలకి రాజకీయ అవకాశాలు కల్పిస్తే సమాజ స్థాపనకి అవకాశం ఉంటుంది. అంటే అటు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ పరమైనటువంటి అవకాశాలు కల్పించి ముందుకు తీసుకెళ్తే సమాజ స్థాపనకి ఆస్కారం ఉంటుందని చెప్పేసి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఆలోచించారు. అలాగే ఈ పార్టీని సుమారు 40 సంవత్సరాలుగా మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక క్రమశిక్షణతో నడుపుతున్నటువంటి పార్టీ. యువ నాయకులు లోకేష్ బాబు గారు. అందుకే తెలుగుదేశం పార్టీ అంటే ఒక సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనతో నెలకొంటున్నటువంటి పార్టీ. ఈ పార్టీకి అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా, యువ నాయకత్వం లోకేష్ గారి ద్వారా ఉంది. రేపు భవిష్యత్తులో అనేక మంది నాయకులు కూడా ఇది తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలు అంటే ఇది. మీరు ఈరోజు ఎక్కడ చూసుకున్నా సరే, తెలంగాణలో చూడండి, ఆంధ్రాలో చూడండి, ఏ పార్టీలో చూసినా సరే నాయకులకి మూలాలు టీడీపీలో ఉంటాయి. కనుక తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, ఒక పవిత్రమైన సిద్ధాంతం పెట్టినటువంటి పార్టీ. ఈరోజు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణలో పాల్గొనడం చాలా సంతోషం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ నెలాఖరులో కడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడుకు సన్నాహకంగా ప్రతి నియోజకవర్గంలోనూ మినీ మహానాడులు నిర్వహిస్తున్నట్లు విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ తెలిపారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో ఉత్తర నియోజకవర్గ మినీ మహానాడు సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానికంగా ఉండే సమస్యల పట్ల మినీ మహానాడులో చర్చిస్తామని, జిల్లా స్థాయిలో వచ్చే సమస్యను క్రోడీకరించి నెలాఖరులో జరిగే మహానాడులో పరిష్కారాలపై తీర్మానాలు చేయిస్తామని చెప్పారు. సూపర్ 6లో పేర్కొన్న హామీలను తప్పక నెరవేరుస్తామని బాబ్జీ వెల్లడించారు. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ యొక్క విధానం మేరకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ మహానాడు జరుపుకోవడం స్వర్గీయ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా ఇది అలవాటుగా వచ్చింది. కాబట్టి మరి రేపు ఈ నెలాఖరు 27, 28, 29లో మహానాడు, పెద్ద మహానాడు నిర్వహిస్తాం. అందులో భాగంగా ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా మినీ మహానాడులు నిర్వహించి స్థానిక సమస్యల్ని మరి ఏవైతే ఉన్నాయో అవన్నీ క్రోడీకరించి జిల్లా పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు దాంట్లో ఆమోదించి ఇది రాష్ట్ర కమిటీకి పంపిస్తాం. సమస్యలు ఇప్పుడే మా పెద్దలు కూడా చాలామంది చెప్పారు, మీ అందరికీ తెలుసు. గవర్నమెంట్ వచ్చి కనీసం 11 నెలలు అయింది.
ఇప్పటికే కొన్ని పథకాలు అమలు చేశాం. నిన్ననే ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇస్తూ ఉన్నారు. సిలిండర్లు కూడా ఇచ్చేస్తూ ఉన్నారు, 3 సిలిండర్లు. తర్వాత రైతు బంధు ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ 6,000, మన స్టేట్ నుంచి 8,000 కూడా రైతు బంధు పథకం కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఇది కాకుండా ఏదైతే మన బడి పిల్లలు చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు ఆ రోజు డబ్బులు ఇస్తామని చెప్పారో ఆడపిల్లలకి, అది కూడా ఎంతమంది పిల్లలు అయితే అంతమంది పిల్లలకి కూడా 1,500 రూపాయల లెక్కని ఆ డబ్బు కూడా రిలీజ్ చేస్తామన్నారు. ఇంకా కొత్త రేషన్ కార్డులు కూడా ఇష్యూ చేస్తామని చెప్పారు. దానికి గైడ్లైన్స్ వస్తున్నాయి. ఇప్పుడే చెప్పారు మా సుజాత గారు, పక్కా ఇల్లు అందరికీ కూడా చాలామందికి గతంలో మన హయాంలో కట్టిన ఇల్లు కూడా ఇప్పటి వరకు కూడా కేటాయించలేదు, టిట్కో ఇల్లు. అవి కూడా నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎంక్వైరీ చేసి మళ్ళీ ఆ ఇల్లుల్ని వాళ్ళకి కేటాయించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. మరి ఇంకా ఎంత అవసరం అవుతుందో హౌసింగ్ రేపు మళ్ళీ అన్ని కొత్త అప్లికేషన్లు తీసుకొని స్థలం ఉన్నవారికి సుమారు 3,50,000 వరకు కూడా డబ్బు ఏర్పాటు చేసి ఇల్లు కట్టాలనే ఆలోచన కూడా ఉంది ప్రభుత్వానికి. కాబట్టి ఇవన్నీ అమలు జరగడానికి ముందుగా ఈ మహానాడులో డిస్కస్ చేసుకొని మేమందరం కూడా జిల్లాలో అలాగే రాష్ట్రంలో కూడా ఇవన్నీ కూడా పెద్దలు తెలియజేసి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కార్యకర్తలుగా నాయకులుగా మేమందరం కూడా కృషి చేస్తాం. పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డిపై సొంత పార్టీలోనే ధిక్కార స్వరం మొదలైంది. మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి ఆధ్వర్యంలో విశాఖలోని ఓ ప్రైవేట్ హోటల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లాల నాయకులు సమావేశమై భవిష్య కార్యాచరణపై చర్చించారు. షర్మిలకు వ్యతిరేకంగా అధిష్టానానికి లేఖ పంపుతున్నట్లు తెలిపారు. షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కిల్లి కృపారాణి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆవేదనను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతోందని అన్నారు. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడానికి తామంతా సిద్ధమని తెలిపారు. దీనిలో ఏదైనా వ్యక్తిగత స్వార్థం ఉందా, వీరేమైనా పదవులు ఆశించి ఇక్కడికి వచ్చారని కాదు. కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా కాపాడుకోవాలి. గడిచిన కాలంలో కాంగ్రెస్ పార్టీ సివియర్ డిస్ట్రెస్ లో ఉండేటప్పుడు కూడా ఆక్సిజన్ ఇచ్చి బ్రతికించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన దశాబ్దాల కాలంగా ఎంతో మంది ఇక్కడ నా దగ్గర ఉన్న వాళ్ళు, వేదిక పైన వాళ్ళు కానీ వేదిక ముందున్న వాళ్ళు కానీ జైలు పాలయ్యారు, తన్నులు తిన్నారు. సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ వాళ్ళందరూ ఆవేదన చాలా గడిచిన కొంతకాలంలో వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా దగ్గర వస్తామని చెప్పడం కూడా జరిగింది. అయితే మీకు మీదుగా తెలుసు, సుమారు 2.5 దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్న డాక్టర్ శ్రీమతి కిల్లి కృపారాణి అనే వ్యక్తి కాంట్రవర్షియల్ గా ఏమైనా వెళ్తారా, ఆమె సౌమ్యంగా వెళ్తారా, సౌమ్యంగా రాజకీయాలు చేశారా, కాంట్రవర్షియల్ రాజకీయాలు చేశారా అని మీకు తెలుసు. ఈ రోజు నేను ముందరడుగు వేసి మీ తాలూకా యాంబిషన్స్ ఏదైతే ఉందో అది నేను ఖచ్చితంగా వింటాను. నెహ్రూ గాంధీ కుటుంబంతో నాకుండే రిలేషన్స్ తో నేను ఖచ్చితంగా పార్టీ ముందు ఉంచుతాను. మన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు కానీ, రాహుల్ గాంధీ గారు, మేడం సోనియా గాంధీ గారు, అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు ఉంచుతాను. మీరు నిరాశ చెందకండి, నిస్పృహ చెందకండి. మనమందరూ కలిసి మళ్ళా కాంగ్రెస్ పార్టీ పూర్వవైపు తేవాల్సిన అవసరం మన భుజ స్కంధాలపై ఉంది అని నేను ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ఈ రోజు ప్రత్యేకంగా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే వారి ఆవేదన ఏంటి, వారు గడిచిన కాలంలో కూడా ఏఐసిసి పెద్దలు సుమారు 1 year బ్యాక్ కలిసి వారి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఏ విధంగా వారు ఆవేదన చెందుతున్నారంటే, మేము వ్యక్తపరిచిన ఇనిషియేషన్ ఏమీ లేదు, యాక్షన్ అంటే యాక్షన్ సెన్స్ ఎవరి మీద యాక్షన్ తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి భవిష్యత్తులో ఫర్దర్ స్టెప్స్ తీసుకోలేదు ఏఐసిసి అనే ఆవేదన కూడా వాళ్ళలో ఉంది. అయితే ఆ ఆవేదనతో మళ్ళా ఉన్న కాంగ్రెస్ పార్టీ స్కాటర్ అవ్వకూడదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాడర్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే దృష్టితోనే నేను ఇక్కడ రావాల్సి వచ్చింది. అయితే నేను కూడా ఒక పెద్ద వక్త మీకు తెలుసు, 2019-28 ఫిబ్రవరి జాయిన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జాయిన్ అవడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కొంచెం డిస్ట్రెస్ లో ఉంది, ఉన్న పార్టీ క్యాడర్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఏదైతే 80-90% కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను ప్రాంతీ పార్టీ ఉందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో అందులో పెడితే కొంతమేరకు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన దృష్టితో నేను వెళ్ళాను. సరే, వాట్ వాస్ హ్యాపెండ్ అంటే ఐ డోంట్ వాంట్ టు గివ్ ద పాస్ట్. అగైన్ ఐ కేమ్ బ్యాక్ టు మదర్ ఆర్గనైజేషన్ లో నేను మళ్ళీ వచ్చిన తర్వాత మేడం గాంధీ గారు నాకు పిలిచి 45 minutes to 1 hour మాట్లాడారు. ఏ విధంగా మీరు చర్య తీసుకోండి, యాజ్ ఎ సీనియర్ యూ హావ్ టు గివ్ డైరెక్షన్స్ టు అవర్ పిసిసి ప్రెసిడెంట్, ఆల్సో గివింగ్
అని నాకు చెప్పడం జరిగింది. మోస్ట్ అన్ఫార్చునేట్ మరి ఆ పరిస్థితి అయితే ఈ రోజు రాష్ట్రంలో లేదు. నేనైతే పార్టీలో జాయిన్ అయినప్పుడు ఏమనుకున్నాను, డిస్టెన్స్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి నాకు తగిన విధంగా కొంచెం ఆక్సిజన్ ఇచ్చి లేపుదామనే దృష్టితో నేను మళ్ళీ మళ్ళా ఆర్గనైజేషన్ లోకి వచ్చాను. వాట్ వాస్ హ్యాపెనింగ్? ఆక్సిజన్ మాస్క్ కూడా తీసుకునే పరిస్థితి ఈ రోజు వచ్చింది. ఇంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్ అక్రాస్ ద స్టేట్, ఇప్పుడు ఈ బలమైన స్ట్రెంగ్ లీడర్స్, ఇంతమంది లీడర్స్ కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టుకుంటే వాట్ విల్ హ్యాపెన్ టు కాంగ్రెస్ పార్టీ? సో నేను I felt it's a very responsibility to put the issues before Rahulji and AICC President Mallikarjun Kharge and Sonia Ji and దృష్టితో ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. ఇందులో వ్యక్తిగత స్వార్థం కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ ప్లేయర్ వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించే వ్యక్తులు ఎవరు ఇక్కడ లేరు. మేమందరం కలిసి కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవాలి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలి, మేడం సోనియా గాంధీ గారి ఆశీస్సులు కాంగ్రెస్ పార్టీ పైన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన ఉండాలన్న దృష్టితో కేవలంగా వచ్చే వ్యక్తిని. సో ఏదైతే ఇప్పటికే చాలా రాయలసీమ జిల్లాల నుంచి చాలా మంది మాట్లాడారు, గుంటూరు నుంచి మాట్లాడారు, కృష్ణా నుంచి మాట్లాడారు, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడారు, అరకు పాడేరు నుంచి కూడా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా మా శ్రీకాకుళం, విజయనగరం, రమేష్ గారు కూడా వస్తారు. అన్ని జిల్లాల నుంచి ఉన్నారు. ఇక్కడ 25 డిస్ట్రిక్ట్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా 25 రిప్రజెంటేషన్స్ తీసుకొని నాకు 26 రిప్రజెంటేషన్స్ ఇక్కడ వస్తుంది జరిగింది. అనదర్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి గారు కూడా రావాలనుకున్న వ్యక్తి ఒక రిప్రజెంటేషన్ పంపించారు. ఏదో సమాధాన రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ ఉంది మేడం. సో నేను డిమాండ్ చేయబోతున్నా మీ రిప్రజెంటేషన్ నా యానిమేషన్స్ నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఆయన కూడా ఇవ్వడం జరిగింది. శ్రీనివాస వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ శ్రీరాములు గారు కూడా. రాష్ట్ర సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ ఈ రోజు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం కేఎల్పురం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ముందుగా ఆయన పెద్దబొడ్డేపల్లి జంక్షన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కార్లు, బైక్లతో ర్యాలీగా కేఎల్పురం గ్రామానికి వచ్చి అక్కడ జైభీం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సునీల్ కుమార్ మాట్లాడుతూ దళితులు నివసిస్తున్న గ్రామాలను, వార్డులను ప్రత్యేక దళిత పంచాయతీలుగా చేసి ఒక్కొక్క పంచాయతీకి 2 కోట్ల రూపాయల నిధులు ఇవ్వాలని అన్నారు. దళితులను దళితులే పరిపాలించుకునే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ గుదిబండ ఆదిలక్ష్మి, మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడయ్య, కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుడు మీసాల సుబ్బన్న, వివిధ రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు. మా అబ్బాయికి ఎంపీసీపీ ఇవ్వండి అని పార్టీలను అడుక్కోవడము, డిమాండ్ చేయడము మేము ఎప్పుడు చేయలేదు. అలాంటి అడుక్కునే వాళ్ళు మేము చేయకూడదు, మాకు అలవాటు లేదు, కాదు. మేమేం చెప్తున్నాం, ప్రతి దళిత వాడని ఒక పంచాయతీ చేయండి. రాష్ట్రంలో ఉన్నటువంటి 3,000కి పైగా జనాభా ఉన్నటువంటి 3,000 దళిత వాడని మీరు పంచాయతీలుగా గుర్తించండి. అవన్నీ కూడా ఊరు బయట ఉన్నాయి, వేరుగా ఉన్నాయి. ఆ పంచాయతీని వాళ్ళు పరిపాలించుకుంటారు. అలాగే ఎస్సీ ఎస్టీ సప్లాన్ అనేది ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు మీరు చూపిస్తున్నారు బడ్జెట్ లో. దానిలోంచి ఒక 6,000 కోట్లు కనుక ఈ 3,000 పంచాయతీకి ఇస్తే ప్రతి దళిత వాడికి, పంచాయతీగా మారిన ప్రతి దళిత వాడికి 2 కోట్లు వస్తాయి. ఇది మేము అడిగేది. దీనివల్ల ఎవరికి లాభం అండి? మీకు లాభమా, నాకు లాభం? మేము ఎవరి కోసం మాట్లాడుతున్నాం? మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే మీకోసం మాట్లాడుతున్నారా, వాళ్ళ కోసం మాట్లాడుతున్నారు అనేది మీరు దయచేసి గమనించమని కోరుతున్నాను. అర్హులైన పేద ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పలువురు నేతలు, కార్యకర్తలు పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. పేదలకు ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇచ్చి నిర్మాణాలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నేతలు మాట్లాడుతూ పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్ల భూమిని కేటాయించి పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే ఇంటి నిర్మాణాలు చేపట్టాలని కోరారు. చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు స్థలం ఇచ్చి 4 లక్షల రూపాయలతో ఇళ్ల నిర్మాణాలు చేపడతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. సంక్షేమ పథకాల అమలులో కూడా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని, ఎన్నికల సమయంలో పేదల సంక్షేమం కోసం అమలు చేస్తామని సూపర్ 6 పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని విమర్శించారు. మహిళలు, విద్యార్థులు, రైతాంగానికి సంబంధించి సూపర్ 6లో పథకాలేవి అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బీజేపీ, జనసేన, టీడీపీ ఇచ్చిన అనేక హామీల్లో భాగంగా సూపర్ 6 హామీలు ప్రకటించారు. అందులో ఈ రాష్ట్రంలో నిరుపేదలందరికీ పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు భూములు ఇస్తామని చెప్పగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది నిరుపేదలు ఈ కూటమి యొక్క
పార్టీలు నమ్మి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. గెలిపించిన నాటి నుండి ఈ రోజు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్నా ఏదైతే ముఖ్యం ఆ సూపర్ 6 హామీలో భాగమైన నిరుపేదలకు ఇస్తామని ఇండ్ల స్థలాల విషయం ఎక్కడ లేదు. వాటిపై లేకపోగా ఎప్పటికప్పుడు కేవలం ప్రచార బట్టాలు చెబుతూ పబ్బం గడుపుతా ఉంది ప్రభుత్వం. దీన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆంధ్ర రాష్ట్ర సమితి గత 5 నెలల వ్యవధిలోంచి మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఉందో ఆ హామీని అమలు చేయాలని చెప్పేసి మేము అడుగుతూ ప్రభుత్వ అధికారులకు పాలకులకు మేమే నేరుగా మండల వారీగా పంచాయతీల వారీగా నిరుపేదలందరూ సేకరించి వారి యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు అప్లికేషన్ నింపి స్థానిక మండల తహసీల్దార్లకు ఇచ్చాం. ఇప్పుడుకొచ్చి తహసీల్దార్లు ఇచ్చి 3 నెలలు కావస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా ఏ మండల తహసీల్ ఒక ఎంక్వైరీ కూడా చేయడం లేదు. అదొక వైపు సాగుతూ ఉంటే మరోవైపు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంబంధించిన చోటా నాయకులు ప్రభుత్వ భూములు కొల్లగట్టడంలో ఎజెండాగా మార్చుకో ఉన్నారు. అందులో పెందుర్తి ముఖ్యంగా ఉన్నది. ఒకవైపు గౌరవనీయునైన మన ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు గారు పాపం ఆయన చోటా నాయకులు మంచోళ్ళు అనుకుంటున్నారేమో, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే సహించేది లేదని నా దృష్టి తీశారని ఆయన పాపం ఎంత గట్టిగా చెప్తున్నా ఆయన పక్కన కుడివైపు ఎడమవైపు వెనకవైపు ఉన్న వాళ్ళందరూ మరి ఆయన మాటలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఏమో తెలియదు. కానీ ఆయన ప్రకటన ఇవ్వగానే ఏ చోటన ప్రకటిస్తాడో ఆ చోటనే వందలాది 1000 గజాలు కోట్లాది రూపాయల భూములు కబ్జా చేస్తా ఉన్నారు. దీనిపై పత్రికల్లో వచ్చిన కనీసం ఎక్కడ స్పందించిన సమయం. ఇటీవల మనం చూసాం 113 సర్వే నెంబర్లో తప్పుడు పట్టాలు సృష్టించి కళ్యాణ మండపాన్ని టీడీపీ నాయకుడు కేశవ సంబంధి భూ కబ్జా చేశారు. దీనిపై పెందుర్తి ప్రాంతమైన మీడియా చాలా గట్టిగా వాయిస్ వినిపించి ప్రజా సంఘాల వామపక్షాలుగా మేము ప్రశ్నిస్తే ఎంఆర్ఓ గారు దాన్ని దర్యాప్తు చేసి ఈ తప్పుడు పట్టాలతో జీవీఎంసీ ద్వారా అక్రమ ప్లానింగ్ పొంది కళ్యాణ మండపం నిర్మాణం చేస్తున్నారని స్పష్టంగా లేఖ ఇచ్చారు. దీనిపై జీవీఎంసీ అధికారులు పనులు ఆపకపోగా ఒకవైపు రెవెన్యూ జీవీఎంసీ అధికారులు కింద స్థాయి వాళ్ళే వారికి ఆలోచన ఇచ్చి రాష్ట్ర హైకోర్టు సంప్రదించే విధంగా తీసుకెళ్లారు. కొన్ని వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి రెవెన్యూ జీవీఎంసీ వాళ్ళు సంబంధించి కౌంటర్లు దాఖలు చేయకుండానా కౌంటర్లు దాఖలు చేయక నిమ్మక నీరెత్తులు వ్యవహరించడం వల్ల ఆయన కోర్టు సెలవులు తీసుకు ఇప్పుడు 2 వాయిదాలు అయింది. రెవెన్యూ అధికారులు ఎవరు దానిపై ఒక తిరిగి కౌంటర్ చేయలేదు. ఒకవైపు నిర్మాణం జరుగుతూ ఉంది. మేము అడుగుతా ఉన్నాం, కబ్జాదారుల కూరల్లో ఉన్న ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకొని నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. మేము మళ్ళీ మా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కార్యక్రమాలు కొనసాగిస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం ఇటీవల ప్రకటించిన 11,400 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్లాంట్ ప్రయోజనాల కోసం కాదని ప్రైవేటు వ్యక్తులకు అమ్మే కుట్రల్లో భాగమని సిఐటియు జాతీయ ప్రధాన కార్యదర్శి తబన్ సేన్ అన్నారు. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు రేపటి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్న తరుణంలో ఆయన సంఘీభావం తెలిపేందుకు విశాఖకు వచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్పై కేంద్రం చెబుతున్నది ఒకటి, చేస్తున్నది ఒకటిగా ఉందని అన్నారు. ప్లాంట్కు సొంత గనులు, రా మెటీరియల్ ఇవ్వకుండా ప్లాంట్ అప్పును రీషెడ్యూల్ చేయడం కోసం ప్యాకేజీ ఇచ్చిందని ఆయన ఆరోపించారు. I have visited just at this moment because of the serious situation that is going on in the steel plant. You know that the Vizag steel plant was decided to be sold out, and they more or less decided the client also, customer also, whom they want to sell out. But they could not, because last 4 years the entire workers, all unions together, are holding programs, agitations, dharna, and particularly I will request you to kindly take note of the thing. During these 4 years, not even a single minute's production time was disturbed. Worker in their own period, after their shift, in their recess hour, they are mobilizing day long and carrying on at dharna without disturbing the plant production even for a minute. Because they understand, they know that we have to not only save the plant, but keep the plant continue its productive operation. And that is how last 4 years they could not do it. There are many
problems being faced by the plant. And those problems are created by the government deliberately, intentionally, with a sabotaging approach. All the private steel plants are having their captive mines. But Vizag steel plant, being a public sector steel plant, don't have captive mines. Although Andhra Pradesh region, United Andhra Pradesh, I must say, they are full of mines, but they don't have any captive steel plant, iron ore mine. This coal and iron ore are the two indispensable raw material for steel making. Indispensable. They did not, government is deliberately not allowing. Deliberately. They are auctioning, but not allowing Vizag steel plant to participate in the auction. They are auctioning deliberately so that it should die without raw material, it should or come down to our bad stage, and then it will be easier for them to hand over this steel plant to the private player, their chosen private player, almost free of cost. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.